ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నిబంధనలు దేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో అప్పర్ కాస్ట్ నుంచి తీవ్ర వ్యతిరేకత కారణమైంది. కోర్స్ అది బీజేపీకి ఒక పొలిటికల్ ఛాలెంజ్గా మారింది. మొదట్లో యూజీసీ పట్ల వ్యతిరేకతగా ఉన్న క్రమేటీ అది పార్టీకి పొలిటికల్ వ్యతిరేకతగా మారింది. ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లనైతే అనేక మంది బీజేపీ అప్పర్ కాస్ట్ ఫంక్షనరీస్ పార్టీ పదవులకి రిజైన్ చేశారు. చాలా వేగంగా నార్త్ ఇండియాలో ఇది అనేక యూనివర్సిటీలకు వ్యాపించి బీజేపీకి పెద్ద పొలిటికల్ సవాల్గా మారింది. అయితే ఈలోగా సుప్రీంకోర్టులో వాటిని పక్కకు పెట్టే వరకు బీజేపీ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ఒక దశలో ముందు నుయ్యి వెనుక గొయ్యి ఈ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ నిబంధనల్ని, కుల వివక్షను ఎదుర్కోవటానికి తీసుకొచ్చిన నిబంధనల్ని ఆపితే లోయర్ కాస్ట్ నుంచి వ్యతిరేకత, ఆపకపోతే అప్పర్ కాస్ట్ నుంచి వ్యతిరేకత. సో ఈ డైలమాలో బీజేపీ పడింది. సుప్రీంకోర్టు పక్కకు పెట్టడంతో తాత్కాలికంగా ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. కానీ ఇది మన దేశంలో అప్పర్ కాస్ట్ ఓట్ ప్రాధాన్యత ఏంటి అనేది ముందుకొచ్చింది. ఎందుకు మరి బీజేపీకి ఇంత టెన్షన్ పుట్టించింది ఈ ఇష్యూ అంటే, అప్పర్ కాస్ట్ ఓటర్లు చాలా పరిమితం కదా. దేశం మొత్తం మీద చూసినప్పుడు అప్పర్ కాస్ట్ ఓటర్స్ తక్కువే. మీకు ఇతర సెక్షన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఓటర్లతో పోలిస్తే న్యూమరికల్లీ అప్పర్ కాస్ట్ వీకే. కానీ వారికి సమాజంపై నుండే బలం రీత్యా, ఇతర సామాజిక వర్గాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సామర్థ్యం రీత్యా, వనరులను సమకూర్చగలిగే శక్తి రీత్యా అప్పర్ కాస్ట్ కీలకం. తర్వాత సమాజంలో ఒపీనియన్ లీడర్స్గా వ్యవహరించే వారు కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దీని కారణం రీత్యా అప్పర్ కాస్ట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ డిస్ప్రపోర్షనేట్ టు ద నెంబర్స్. అంటే జనాభాలో అప్పర్ కాస్ట్ల శాతానికి మించి రాజకీయ ప్రభావాన్ని అప్పర్ కాస్ట్ చూపెడుతుంటారు. అది కాక కొన్ని స్టేట్స్లో చాలా పెద్ద సంఖ్యలోనే కన్సాలిడేట్ అయి ఉంటారు. ఇప్పుడు యూపీ లాంటి స్టేట్స్లో బ్రాహ్మణ్ ఓట్ చాలా పెద్ద ఓట్ ఇది. సో అందువల్ల అప్పర్ కాస్ట్ చాలా సాలిడిఫై అయి బీజేపీకి ఓటు వేయడం కూడా ఒక పరిణామం. ఇవాళ దేశంలో అప్పర్ కాస్ట్ ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది చూస్తే మనకి ఈ విషయాలు అర్థమవుతుంది. లోక్నీతి సిఎస్డిఎస్ వారు ప్రతి ఎలక్షన్ అప్పుడు నేషనల్ ఎలక్షన్ స్టడీ నిర్వహిస్తారు. మీకు ద హిందూలో వీటి నేషనల్ ఎలక్షన్ స్టడీస్ డీటెయిల్గా ప్రచురిస్తారు. ఈ డేటా ఆధారంగా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో కూడా ప్రతి ఎలక్షన్ తర్వాత నేషనల్ పొలిటికల్ పిక్చరు, రాష్ట్రాల వారీగా పొలిటికల్ పిక్చర్ చాలా వివరంగా ఆర్టికల్స్ వస్తాయి, మీరు చూడవచ్చు. సో ఈ నేషనల్ ఎలక్షన్ స్టడీ ప్రకారము లాస్ట్ 30 ఇయర్స్లో అప్పర్ కాస్ట్ బీజేపీ వెనకాల బలంగా కన్సాలిడేట్ అవుతున్నారు. ఇలా స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఏది అంటే అప్పర్ కాస్ట్. సో మనలాంటి స్టేట్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని నినాదాలు ఇచ్చినా కూడా రియాలిటీ ఏంటంటే అప్పర్ కాస్ట్ స్టిల్ డామినేట్ బీజేపీ లీడర్షిప్, అప్పర్ కాస్ట్ స్టిల్ డామినేట్ ఆర్ఎస్ఎస్ లీడర్షిప్, అప్పర్ కాస్ట్ స్టిల్ డామినేట్ బీజేపీ ఓట్ బేస్. మనకు ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పచ్చు. అవన్నీ ఎన్ని చెప్పినా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇప్పటికీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆపరేటర్స్లో అప్పర్ కాస్ట్ ఒక డామినెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ప్లే చేస్తారు. సో ఇక్కడ మీకు ఇక ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే 1996లో కోalition ఎరాతో మొదలైంది అప్పర్ కాస్ట్ కన్సాలిడేషన్ అరౌండ్ బీజేపీ. అయితే ఆ కోalition ఎరా కన్నా ముఖ్యంగా రామ్ జన్మభూమి మూమెంట్తో అప్పర్ కాస్ట్ ఓటర్ బీజేపీ పట్ల గ్రావిటేట్ కావడానికి కారణం. ఎందుకంటే హిందుత్వ పాలిటిక్స్లో, హిందుత్వ సోషల్ ఆర్డర్లో ప్రివిలేజ్డ్ క్లాస్ అప్పర్ కాస్ట్. సహజంగానే హిందూ రిలీజియస్ పాలిటిక్స్కు అప్పర్ కాస్ట్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. సో అందుకే రామ్ జన్మభూమి మూమెంట్ ప్రభావం తర్వాత కోalition పాలిటిక్స్ ఎంటర్ అయ్యాక బీజేపీ వెనకాల అప్పర్ కాస్ట్ కన్సాలిడేషన్ బలపడింది. ఇప్పుడు మీకు నేషనల్ ఎలక్షన్ స్టడీ 2024 ప్రకారం 60% ఆఫ్ అప్పర్ కాస్ట్ ఓటెడ్ ఫర్ బీజేపీ లెడ్ ఎన్డీఏ.
ఎన్డీఏకు మొత్తం 60% ఓటేశారు అప్పర్ కాస్ట్, దేశం మొత్తం మీద చూస్తే. అందులో భారతీయ జనతా పార్టీకే 53% ఓటేశారు. ఎంటైర్ కంట్రీలో ఒక్క బీజేపీకే 53% అప్పర్ కాస్ట్ హిందూ ఓటర్స్ ఓటేశారు. ఎంత భారీ ఎత్తున హిందూ అప్పర్ కాస్ట్ బీజేపీ వెనకాల ర్యాలీ అయ్యారో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇందుకు భిన్నంగా బీజేపీకి లెడ్ ఎన్డీఏకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ లెడ్ అలయన్స్కు 20% అప్పర్ కాస్ట్లో ఓటేశారు. అందులో కాంగ్రెస్కు కేవలం 14% మాత్రమే ఓటేశారు. సో అందుకే అప్పర్ కాస్ట్ కాన్సన్ట్రేషన్, ఇది అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు జాగ్రఫీని బట్టి కాస్త డిఫరెంట్ వచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే మీకు లోక్సభ ఎలక్షన్స్లోనూ అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ బీజేపీకి భారీ ఎత్తున అప్పర్ కాస్ట్ ఓటింగ్ వచ్చింది. తెలంగాణ లాంటి స్టేట్ చూస్తే కంపారిటివ్లీ అప్పర్ కాస్ట్ ఓటింగ్ లోక్సభ ఎలక్షన్లో భారీగా వచ్చింది, కానీ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చే వరకు రాలేదు. ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఉన్న చోట ఈ వేరియేషన్ మీకు కనబడుతుంది. మీకు 1996 నుంచి స్టార్ట్ అయిన అప్పర్ కాస్ట్ కన్సాలిడేషన్ బిహైండ్ బీజేపీ 2024 వరకు కంటిన్యూగా కనబడుతుంది. ఒక 2009లోనే కాస్త తగ్గింది, ఎందుకంటే ఆ టైంలో కాంగ్రెస్ లెడ్ యూపీఏకు ఓట్లు సీట్లు పెరిగిన సమయం. అది మినహాయిస్తే కంటిన్యూస్గా కన్సాలిడేషన్ అప్పర్ కాస్ట్ ఓట్స్ మోర్ అండ్ మోర్ బీజేపీ వెనకాల ర్యాలీ అవ్వడం కనబడుతుంది. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఇది నేషన్ వైడ్ ఫినామినాగా ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా అప్పర్ కాస్ట్ బీజేపీ వెనకాల కన్సాలిడేట్ అవుతున్నారు. కొన్ని స్టేట్స్లో చాలా ఎక్కువగా అప్పర్ కాస్ట్ బీజేపీకి ఓటేస్తున్నారు, కొన్ని స్టేట్స్లో రిలేటివ్లీ తక్కువగా ఓటేయచ్చు. కారణం ఏంటంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న బలం, బీజేపీ ఇస్తున్న పోటీ, అక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీల ప్రాబల్యము, ఈ స్థానిక రాజకీయ అంశాల ప్రభావము వల్ల స్టేట్ వైడ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీకి కంచుకోటలైన యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీసుకుంటే మోర్ దెన్ 60% ఆఫ్ అప్పర్ కాస్ట్ ఓటర్స్ బీజేపీకి ఓటేశారు. మీకు ఓవరాల్గా నేషన్ వైడ్గా ఎవరేజ్ 53% బీజేపీకి ఓటేసింది, కానీ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మోర్ దెన్ 60% వేశారు. ఇక మీకు ఢిల్లీ అండ్ హిమాచల్ ప్రదేశ్లో కూడా 2014, 2019, 2024లో మీకు కంటిన్యూస్గా బీజేపీకి లీడ్ కనబడ్డది. ఈవెన్ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఈ 3 ఎన్నికల్లోనూ కూడా 60% అబోవ్ బీజేపీకి ఓటేశారు అప్పర్ కాస్ట్. మీకు తెలంగాణ తీసుకుంటే ఇంకో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. సో బీజేపీ పెరిగిన గ్రాఫ్ను మీరు కొరిలేట్ చేస్తే అప్పర్ కాస్ట్ ఓటు ఎంత సిగ్నిఫికెంట్గా బీజేపీ గెలుపుకు కారణమవుతుందో తెలుస్తుంది. 2014లో బీజేపీకి పార్లమెంటుకు అసెంబ్లీలో 5 సీట్లు వచ్చాయి, పార్లమెంటుకు కూడా ఏ పెద్ద ప్రాబల్యం లేదు. ఆ టైంలో బీజేపీకి 12% అప్పర్ కాస్ట్ ఓటర్స్ 2014లో బీజేపీ కొట్టేశారు. కానీ 2024కి వచ్చే వరకు, ఎందుకంటే 2019లో 4 సీట్స్ వచ్చాయి, 2024లో ఏకంగా 8 సీట్స్ వచ్చాయి బీజేపీకి. సో హయ్యెస్ట్గా అప్పర్ కాస్ట్ ఓటింగ్ 53% పెరిగింది. తెలంగాణలో 2024 లోక్సభ ఎలక్షన్స్లో 53% ఆఫ్ అప్పర్ కాస్ట్ ఓటర్స్ బీజేపీకి ఓటేశారు. ఇది 10 ఏళ్ల క్రితం కేవలం 12% ఉండే. అంటే తెలంగాణ లాంటి స్టేట్లో కూడా బీజేపీ బలం అగ్రకులాల్లో ఎలా పెరిగింది అన్నదానికి ఇది ఉదాహరణ. ఇక అగ్రకులాల్లో కూడా కులాల వారీగా డేటా తీస్తే ఖచ్చితంగా కొన్ని కులాలు బీజేపీకి చాలా ఎక్కువగా ఓటు వేసే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ డేటా ఇప్పుడు నేషనల్ ఎలక్షన్ స్టడీలో లేదు కనుక నేను చెప్పలేను, కానీ బట్ దట్ ఫినామినా విత్ ఇన్ ది అప్పర్ కాస్ట్ కూడా కొన్ని కాస్ట్ 80-90% బీజేపీ వెనకాల ర్యాలీ అయిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. బీజేపీకి అగ్రకుల ఓటర్లు జై కొట్టడం అనేది దేశమంతటా కనబడుతుంది, కన్సిస్టెంట్గా కనబడుతుంది. ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. రాష్ట్రానికి కొంత తేడా ఉండవచ్చేమో, కానీ అగ్రకులాలు బీజేపీ వెనకాల ర్యాలీ కావడం అనే ఫినామినన్ ఏదైతే ఉందో అది దాదాపు అన్ని రాష్ట్రాల్లో కనబడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ రిలేటివ్లీ న్యూ ఎంట్రెంట్, అక్కడ కూడా మీకు అప్పర్ కాస్ట్ ఓటర్స్ ఎక్కువగా బీజేపీ వెనకాల ర్యాలీ అవుతున్నారు.
మీకు అస్సాం, ఒరిస్సాలకు కూడా అదే ట్రెండ్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు మీకు ఎక్కడైతే బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంది, బీజేపీ పవర్ఫుల్ ఫోర్స్ అనేది ఉందో అక్కడ పెద్ద ఎత్తున అగ్రకులాలు ఈవెన్ లోక్సభ ఎలక్షన్స్ కన్నా ఎక్కువ బీజేపీ వెనకాల ర్యాలీ అవుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్లేయర్గా బీజేపీ లేని తెలంగాణ లాంటి స్టేట్లో ఈ ఫినామినా కనబడతలేదు. మీరు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 2017 అసెంబ్లీ ఎలక్షన్స్లో 71% ఆఫ్ అప్పర్ కాస్ట్ బీజేపీ కొట్టేశారు. 2022కి వచ్చే వరకు ఇది 78%కి పెరిగింది. అఫ్కోర్స్ విత్ ఇన్ ద అప్పర్ కాస్ట్ ఠాకూర్ వర్సెస్ బ్రాహ్మణ్ గొడవ ఉంది. యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్లకు ఫేవర్ చేస్తున్నాడు అన్నది బ్రాహ్మణుల నుంచి వస్తున్న వ్యతిరేకత. సో ఆ డైమెన్షన్ ఉన్నా కూడా స్టిల్ 78% ఆఫ్ అప్పర్ కాస్ట్ ఓటెడ్ ఫర్ బీజేపీ ఇన్ 2022 అసెంబ్లీ ఎలక్షన్స్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ పవర్లోకి రావడము, పవర్ కన్సాలిడేట్ చేసుకోవడం వల్ల బీజేపీ అధికారంలోకి వస్తోంది ఆ రాష్ట్రంలో అనుకున్నప్పుడు అగ్రకులాల వారు బీజేపీకి ఓటు వేయడం కూడా పెరుగుతుంది. మీకు ఉత్తరప్రదేశ్కు కాంట్రాస్ట్ తెలంగాణలో కూడా లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికీ అగ్రకుల ఓటర్లు క్లియర్గా బీజేపీకి ఫేవర్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ కూడా అగ్రకుల ఓటర్ల శాతం పెరుగుతూ వచ్చింది. మీకు అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. మీకు బీజేపీ చూద్దాం. బీజేపీకి 2014లో 12% అప్పర్ కాస్ట్ మాత్రమే బీజేపీ కొట్టేశారు 2014 లోక్సభ ఎలక్షన్స్. 2019లో ఇది ఏకంగా 38%కి పెరిగింది. 2024కి వచ్చే వరకు ఇది 53%కి పెరిగింది. చూడండి, 12% నుంచి 38% పెరిగి ఏకంగా 53% పెరిగింది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ కూడా ఈ పీరియడ్లో అప్పర్ కాస్ట్ పెరుగుతూ వచ్చారు. కానీ బీజేపీతో పోలిస్తే కంపారిటివ్లీ తక్కువ. మీకు 2014లో 15% అప్పర్ కాస్ట్ బీజేపీకి కాంగ్రెస్ కొట్టేశారు. బీజేపీ కన్నా ఎక్కువ మంది కాంగ్రెస్ కొట్టేశారు. ఇది 2019కి వచ్చేవరకు 25% పెరిగింది. 2024కి వచ్చేవరకు 29% పెరిగింది. మీరు ఈ డేటాను చూస్తే ఏమర్థమవుతుంది? కాంగ్రెస్కు బీజేపీకి రెండు పార్టీలకు అగ్రకుల ఓటర్లు పెరుగుతూ వచ్చింది. కానీ 2014లో బీజేపీ కన్నా ఎక్కువ మంది అప్పర్ కాస్ట్ కాంగ్రెస్ కొట్టేస్తే తర్వాత కాంగ్రెస్ ఆ స్పీడ్ అందుకోలేకపోయింది. ఇవాళ అప్పర్ కాస్ట్ ఓటర్లు కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీకి దాదాపు డబుల్ ఓటేస్తున్నారు. తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీకి అప్పర్ కాస్ట్, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు భారీగా ఓటేస్తున్నారన్న గణాంకాలు మీకు చెప్పాను. 12% 2014లో ఓటేస్తే 2019లో ఇది 38%కు, 2024లో 53% పెరిగింది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు అప్పర్ కాస్ట్ బీజేపీ కొట్టేయడం లేదు. మీకు 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ తాని మిత్రపక్షాల కలిపి ఎన్డీఏకు కేవలం 10% అప్పర్ కాస్ట్ ఓటేశారు. 38% లోక్సభ ఎలక్షన్లు వేస్తే అసెంబ్లీ ఎలక్షన్లో 10% ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఓటేశారు. మీకు ఈవెన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 20% బీజేపీకి ఓటేశారు. 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అంటే 53% ఆఫ్ ఫార్వర్డ్ కాస్ట్ లోక్సభ ఎలక్షన్లో ఓటేస్తే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు 20% ఓటేశారు. అంటే చాలా క్లియర్గా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీని కాకుండా అప్పర్ కాస్ట్ ఓటర్స్ కాంగ్రెస్ను ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు లోక్సభ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అప్పర్ కాస్ట్ ఓటింగ్ పెరుగుతూ వచ్చింది. కానీ క్లియర్గా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వరకు ఇంకా ఎక్కువ పెరుగుతోంది. మీకు ఉదాహరణకు 2018-19 లోక్సభ ఎలక్షన్స్లో 25% ఆఫ్ ఫార్వర్డ్ కాస్ట్ ఓటర్లు కాంగ్రెస్ కొట్టేస్తే అసెంబ్లీ ఎలక్షన్లు అంతకుముందు కొద్ది నెలల ముందు 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో 33% ఓటేశారు. సిమిలర్ ట్రెండ్ మీకు ఇప్పుడు 23 అసెంబ్లీ ఎలక్షన్లో 39% ఓటేస్తే 2024 లోక్సభ ఎలక్షన్లో 29 ఓటేశారు. అంటే స్టిల్ 10% అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు వేసిన వారు అగ్రకుల ఓటర్లు కాంగ్రెస్కు లోక్సభ ఎలక్షన్లో వేయడం లేదు. కానీ బీజేపీ కొమ్మ లోక్సభ ఎలక్షన్లో ఓటు వేస్తే అసెంబ్లీకి వేయడం లేదు. అందువల్ల మీకు ఈ ట్రెండ్ ఎందుకు ఇలా ఉంది అంటే
మీకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి కంటెండర్ కాకపోవడం వల్ల అగ్రకుల ఓటర్లు బీజేపీ వెనకాల ర్యాలీ అవుతున్నారు. రేపు బీజేపీ కనుక పవర్లోకి వస్తుందన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ అయితే యూపీ లాగా పెద్ద ఎత్తున అప్పర్ కాస్ట్ ఓటర్స్ బీజేపీ వెనకాల ర్యాలీ అవుతారు. లోక్సభ ఎన్నికల్లో ర్యాలీ అయిన రీతిలో ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా దేశం మొత్తం మీద చూస్తే అనేక రాష్ట్రాల్లో కంటిన్యూస్గా లాస్ట్ 30 ఇయర్స్లో ఫార్వర్డ్ కాస్ట్ ఓటర్స్ మన దేశంలో బీజేపీని సొంత పార్టీగా భావిస్తున్నారు.